పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని ఇద్దరు వ్యక్తులు తనను మోసం చేసి 2,40,000 తీసుకున్నారని బాధితురాలు అరుణ్ కుమారి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం ఇస్తానని ఇద్దరు వ్యక్తులు మా దగ్గర 2,40,000 రూపాయలు తీసుకున్నారని, సంవత్సరం 9 నెలలైనా నేటికి ఉద్యోగం రాలేదని అన్నారు. కనీసం తమ డబ్బులైనా తమకు ఇచ్చేయాలని అడిగినా స్పందించకపోవడంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు అందజేస్తున్నట్లు తెలిపారు. తన భర్త లారీ డ్రైవర్ అని, ఏ రోజుకు ఆ రోజు లారీ మీద వెళ్తేనే డబ్బులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిఎన్ఎం చదువుకున్న తనను పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సు ఉద్యోగం ఇప్పిస్తానంటూ చిత్రాల గ్రామానికి చెందిన మడక శ్రీనివాస్, ఏళ్ల మధులు నమ్మబలికి మోసం చేశారని, డబ్బులు అడిగితే దిక్కున్న చోట చెప్పుకో అంటూ దుర్భాషలాడుతూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి వారిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇలా కాకినాడ వచ్చాయండి ఎస్పీ ఆఫీస్కి. ఇలా కంప్లైంట్ వద్దని నాకు ఒక మా ఊరు ఇద్దరు వ్యక్తులు వేలం మధువాని ఒకడని, మనక శ్రీని ఒకడని, ఇలా జిఎన్ఎం పోస్ట్ ఉంది పిఠాపురాన్ని, నువ్వు డబ్బులు కడితే నీకు పోస్ట్ ఇప్పిద్దానని నమ్మించి నెలలో వస్తుందని ఎలక్షన్ నెలకొండగా కట్టించారండి వైఎస్ఆర్సీపీ తరపులో. మాకు డబ్బులు ఇచ్చి 2,40,000 వాటిలో 4 విధాలుగా కట్టించారండి. నెలలో డబ్బులు అయితే కట్టాను కానీ జాబ్ వరకు ఇప్పుడు వచ్చి రెస్పాండ్ లేదండి. చిత్రాడండి అయింది, మడక శ్రీనివాస్ అని, వేల మధు అని చిత్రాడండి అయింది, మాది చిత్రాడండి. ఇలా మాది పిఠాపురం మండలం. నమస్కారం అండి, నా పేరు మూనూరు అరుణ్ కుమార్ అండి. మా హస్బెండ్ పేరు మూనూరు దుర్గా ప్రసాద్ అండి. నాకు 2 పిల్లలు ఉన్నారండి. నేను జిఎన్ఎం చేశానండి. మా ఊర్లో 2 మధ్యవర్తులు మా ఆయనకు ఫోన్ చేసి ఇలా డబ్బులు కట్టండి జాబ్ ఉందని చెప్పారండి. చెప్తే ఇలా ఫోన్లే మా హస్బెండ్ చదువుకోలేదని నన్ను చదివించాను కదా అనేసి నాకు జాబ్ ఇస్తే పర్లేదు పిల్లలు ఉన్నారు కానీ ఉద్దేశంతో నన్ను ఇలాగ చేశారండి. 2,40,000 కట్టించుకుని మాకు ఇలాగ అన్యాయం చేశారండి. మాకు ఇల్లు లేదండి, అద్దెంట్లో ఉండి అప్పు చేసి కడుతున్నామండి. మేము ఎంత నరకం అనిపిస్తామండి. ప్రెస్ వాళ్ళు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మాకు దయించి మా డబ్బులు మాకు వచ్చేలాగా మమ్మల్ని సహకరించండి. అది మాకు నమస్కారం అండి. మాది చిత్రాడండి, మాది పిఠాపురం మండలం అండి, కాకినాడ జిల్లా అండి. మడక శ్రీనండి, ఎలా మధు అండి. గవర్నమెంట్ జాబ్ ఇస్తాము పిఠాపురాన్ని, జిఎన్ఎం చదువుకున్నాం కదా అనేసి ఇచ్చారండి. అడిగారండి. అడిగితే మేము పోలే జాబ్ వస్తే పిల్లలతో భవిష్యత్తు బాగుంటుంది ఉద్దేశంతోనే ఇచ్చామండి. మాకు ఎంత అన్యాయం చేస్తారండి. మాకు డబ్బులు ఇవ్వలేదండి, మమ్మల్ని బెదిరిస్తున్నారండి. మళ్ళీ మేము అద్దెంట్లో ఉంటున్నాం. మేము చాలా పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని మాకు దయించి డబ్బులు ఇప్పించిందాక చూడండి. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పీజీఆర్ఎస్ లో అందిన ఫిర్యాదులపై సత్వరం పరిష్కారం చూపాలని ఆదేశం. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని పిఠాపురంకి 2 వ్యక్తులు మోసం. తమ వద్ద నుంచి వసూలు చేసిన 2,40,000 తిరిగి ఇప్పించాలని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బాధితురాలు అరుణ్ కుమారి. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన పిఠాపురం ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ చర్చ్లో ఘనంగా చిన్నారుల క్రిస్మస్ వేడుకలు. అందరినీ ఆకట్టుకున్న చిన్నారులు ఆలపించిన పాటలు, స్కిట్స్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.